వెళ్ళి పంచాయి. ఓ అమ్మా, నువ్వు మళ్ళీ చదువుకుంటున్నావా? నీ పని చెప్పినాగా అని మొత్తం అయిపోయింది నాన్న, అందుకే చదువుకుంటున్నాను. అమ్మకి సాయం చేయపో. ఎప్పుడు నాకే పని చెప్తావా నాన్న? అన్నయ్యకి కూడా కొన్ని పనులు చెప్పొచ్చు కదా. నా మాటకి ఏదో చెప్పొద్దు, వెళ్ళి పని చేసుకోపో. నాన్న, మా స్కూల్ నుంచి పిక్నిక్ వెళ్తున్నాం, నాకు 1500 ఇయ్యా. సరే తీసుకో. నాన్న, నేను కూడా పిక్నిక్ వెళ్తాను, నాకు కూడా పిక్నిక్ డబ్బులు ఇయ్యవా? నీకెందుకు? నేను ప్రైవేట్ స్కూల్లో చదివించు. నువ్వు మన పిక్నిక్ అది ఇది అంటావు. నెక్స్ట్ ఇయర్ నిన్ను గవర్నమెంట్ స్కూల్లో వేస్తా. నేను అన్నకన్నా బాగా చదువుకుంటాను నాన్న. అన్నకన్నా నాకే ఎక్కువ మార్కులు వస్తాయి. నేనే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. అప్పుడు చదివించి ఏం సాధించేది ఏం లేదు. నీ పెళ్ళికే సగం డబ్బులు అయిపోతాయి కట్నానికి. వెళ్ళి పట్టేసుకో. అయిరా, బాగున్నావా? బాగున్నాడా? నువ్వు బాగున్నావా? నీ కొడుకు పిక్నిక్ వెళ్తున్నంటగా? వెళ్తున్నాడు. మీ కూతురు వెళ్ళట్లేదా? వెళ్ళట్లే. ఎందుకు? అరే, ఆమెకి ప్రైవేట్ స్కూల్లో చదివించాం ఎక్కువ అంటే మళ్ళీ పిక్నిక్ అది దానికి మళ్ళీ పెళ్ళికే సగం కట్నం డబ్బులు అయిపోతాయి. ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న నన్ను చదువుకోనియట్లేదు, అన్నకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నన్నొకలాగా అన్ననొకలాగా చూస్తున్నారు. ఆర్టికల్ 14 హ్యూమన్ రైట్స్ రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం ఇద్దరు పిల్లలని సమానంగా చూడాలి. అంతేగాని ఆడవాళ్ళని ఒకలాగా మగవాళ్ళని ఒకలాగా చూడొద్దు. ఇద్దరిని సమానంగా చూడాలి. ఇంకోసారి ఇలా చేస్తే కఠినమైన శిక్ష పడుతుంది. సరేరా, ఇద్దరిని మంచిగా చూసుకుంటా. ఓకే. సారీ అమ్మా, నిన్ను మంచిగా చూసుకుంటా. రైట్ టు ఈక్వాలిటీ.